భారతదేశ సైనిక శక్తి రోజు రోజుకి పెరుగుతోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తితో కీలక పాత్ర పోషిస్తున్న మేడ్ ఇన్ ఇండియా అస్త్రాల్లో ఒకటి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు దేశాల దారుల నుంచి మన ఆకాశాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మన దాయాది దేశం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆకాశ్ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది. ఈ వ్యవస్థ భారత సైన్యం, భారతీయ వాయుసేన రెండింటిలోనూ మోహరింపబడింది. ఏమిటి ఆకాశ్? దాని ప్రత్యేకతలేంటి అంటే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన సైన్యం అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన ఈ ఆకాశ్ మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. అంటే భూమి మీద నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుందన్నమాట. ఆకాశ్ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అవలీలగా ఛేదించగలదు. గంటకు 4200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఆకాశ్ MK2 వంటి అధునాతన వర్షన్లు 70 కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంటాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వైమానిక లక్ష్యాలను ఛేదించగలవు. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు లేదా క్రూయిజ్ క్షిపణులు అయినా సరే ఆకాశ్ క్షిపణి ఛేదించగలదు. ఈ క్షిపణి వ్యవస్థ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలదు. ఆకాశ్ క్షిపణి రామ్జెట్ రాకెట్ ఇంజన్ ను ఉపయోగిస్తుంది. ఈ క్షిపణి స్థిరమైన వేగాన్ని కలిగింది. ఇది సూపర్ సోనిక్ వేగంతో గంటకు 4200 కిలోమీటర్లు దూసుకుపోతోంది. ప్రతి ఆకాశ్ క్షిపణి సుమారు 60 కిలోల పేలుడు పదార్థాన్ని మోయగలదు. ఆకాశ్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం మన దేశ రక్షణ రంగ సామర్థ్యానికి నిదర్శనం. పాకిస్తాన్ సరిహద్దు వెంట నిరంతర కవ్వింపుల నేపథ్యంలో ఆకాశ్ క్షిపణి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు మరియు తక్కువ ఎత్తులో ఎగిరే ఇతర వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఆకాశ్ కీలక పాత్ర పోషిస్తుంది.